This conference will now be recorded. Om Gurubhyo Namaha. The Supreme Yoga, Yoga Vasistam, ఉత్పత్తి ప్రకరణ యోగము 38వ రోజు 16th October 2020. నిన్న మనం కర్కటి గురించి చదువుకుంటున్నాం. ఒక పారాగ్రాఫ్ బ్యాక్ వెళ్ళి చదువుతాం. అంటే ఈ కర్కటి అన్నది చెప్పాను కదా నిన్న, కరోనా కోసం అన్నమాట. ఈ కరోనా అన్నట్టుగా అంటే సూది మనంత అయిపోయింది. అదేంటంటే ఎన్నో ఏనుగులంత విశాలమైనటువంటి ఒక రాక్షసి. దానికి భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నీ తిన్న ఆకలి తీరట్లేదు. అందుకోసం అని మానవులందరినీ తినేయాలని సంకల్పించి తపస్సు చేయడం మొదలెట్టింది పర్మిషన్ కోసం. అప్పటికి ఒక భోజనానికి అయిపోతుంది, మానవులందరూ తన ఒక భోజనానికి వస్తారు. అందుకని తపస్సు చేయడం మొదలెట్టి స్కెలిటన్ లాగా అయిపోయింది. అంటే అస్థి పంజరం లాగా అంత, అంటే ఓన్లీ ఎముకల మీద చర్మం ఉన్నంతలా సన్నం అయిపోయింది. అంటే తపస్సు చేస్తుంది అనమాట. అలా 1000 సంవత్సరాలు చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఆ కథలో ఉన్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కదా. అంటే ఇప్పుడు చాలా మంది అదే చెప్తున్నారు, ఈ కరోనా అన్నది ఆ కర్కటే ఈ కరోనాగా వచ్చిందని. ఓకే So Karkati then went up one of the snow peaks and commenced her penance. In course of time, she had grown so thin that it looked as if she was a skeleton clad in transparent skin. అంటే కేవలంగా ఒక అస్థి పంజరం లాగా అయిపోయింది అనమాట. ఇక్కడి నుంచి మనం చదవాలి. After 1000 years had passed, the creator Brahma appeared before her. Pleased with her penance, she bowed to him mentally. అంటే బ్రహ్మ, సృష్టికర్త అయిన బ్రహ్మ కోసం ఆవిడ తపస్సు చేసింది. అందుకని బ్రహ్మ సాక్షాత్కరించాడు ఆవిడ యొక్క తపస్సు. అంటే ఆ రాక్షసు యొక్క తపస్సుకు ఆనందించి వెంటనే ఆమె నమస్కరించి ఇలా చెప్పింది. She thought, I shall request that I should become a living steel pin, that is Suchika bracket lo, an embodiment of disease. అంటే ఎంత చిన్నది అయిపోయిందంటే అది సూది మనంత చిన్నది అయిపోయింది అనమాట. అంటే అన్ని ఏనుగులంత పెద్ద శరీరం ఉన్నది. ఉపవాసం చేసి తపస్సు చేసింది కనుక కృషించిపోయింది. 1000 సంవత్సరాల పాటు చేసిందని, అందువల్ల కృషించిపోయి సూది మనంత అయిపోయింది. అందుకని తను ఏం ఆలోచించిందంటే, అదొకసారి చదవండి. I shall request that I should become a living steel pin. An embodiment of disease. నేను ఒక స్టీల్ పిన్ లాగా, అంటే ఒక జబ్బుగా అంటే తయారవుతాను అని. అంటే ఇంతకు ముందు తనకి అంత శరీరం ఉండబట్టి అందరినీ అంటే అందరూ ఒక భోజనానికి వచ్చేవారు మానవాళ్ళంతా, అంతలా ఉన్నది. ఇప్పుడు ఒక చిన్న సూది మనంత అయిపోయింది. నేను అందరికి జబ్బును కలిగిస్తాను అని తను అనుకుంది. With this boon, I shall simultaneously enter the hearts of all beings and fulfill my desire and appease my hunger. అది ఇంకా తనకి కోరిక ఉండిపోయింది. చూడండి, ఇప్పుడు శరీరం అంత చిన్నదైపోయినా అంతకు ముందున్న కోరిక ఉంది కదా. అందుకని నేను ఇలా కోరతాను, నేను బ్రహ్మని వాళ్ళ శరీరాల్లోకి దూరి వాళ్ళ హృదయం అంటే గుండెలో ఉన్న రక్తాన్ని పీలుస్తాను అన్న వరం కోరుకుంటాను అని ఆలోచించి అది తలంచింది అలాగా. When Brahma said to her, I am pleased with your penance, ask a boon of your choice. నీ యొక్క తపస్సుకు నేను చాలా సంతోషించాను, నువ్వు వరం కోరుకో అని బ్రహ్మదేవుడు అడిగాడు. She expressed her wish.
ఆవిడ తన మనసులో ఉన్న కోరిక చెప్పింది ఏమిటని, నేను అందరి యొక్క లోపలికి ప్రవేశించి వాళ్ళ గుండెలో ఉన్న రక్తం అంతటి తాగిస్తాను అనే కోరికని చెప్పింది. Brahma said, "So be it." సరే అలాగే చెయ్యి అంటాడు బ్రహ్మ. తను మరి తపస్సు చేసింది కదా, కోరికని ఆయన వరం ఇచ్చేసాడు. You shall also be Visuchika. నిన్ను విసూచిక అని కూడా అంటారు. Remaining a subtle thing. అంటే ఒక సూక్ష్మతరమైనటువంటి జీవిగా నువ్వు తయారవుతావు. అంటే ఇప్పుడు కరోనా సూక్ష్మతరమైన జీవి కదా, అంత సూక్ష్మతరంగా అది హృదయం అంటే గుండెలోకి వెళ్ళి రక్తాన్ని పీల్చేస్తూ ఉంటుంది అన్నమాట. You will inflict pain on those who eat the wrong food and indulge in wrong living. ఎవరైతే తప్పుడు ఆహారాన్ని తిని తప్పుడు విధంగా జీవిస్తారో వాళ్ళనే నువ్వు ప్రభావితం చేయి. By entering their heart. వాళ్ళ హృదయంలో అంటే వాళ్ళ హృదయం అంటే గుండెలోకి చెరబడి రక్తాన్ని పెంచే పని చెయ్యి. అంటే ఏంటి, తప్పుడు ఆహారం తిని తప్పుడు విధంగా వ్యవహరించే వాళ్ళకే నువ్వు హాని కలిగించగలవు అని చెప్తాడు. Immediately, O Rama, the demoness with a mountainous body began to shrink gradually to the size of a pin. పిన్ అది అంటే అంత పర్వతం అంత శరీరం ఉన్నటువంటి ఆ రాక్షసి ఒక చిన్న అంటే పిన్నులాగా, అంటే ఏంటి, ఒక చిన్న సూది మొన్నంత అయిపోయింది, సూదిలాగా అయిపోయింది, అంత పెద్ద శరీరం ఉన్నది. She became so subtle that her existence could only be imagined. ఎంత సూక్ష్మతరంగా అయిపోయిందంటే ఆమె కెన్ ఓన్లీ బి ఇమాజిన్, ఇంకా తర్వాత ఉంటుంది. Full stop, madam. She was constantly followed by her. Okay. అంటే కెన్ ఓన్లీ బి ఇమాజిన్డ్. Yes. She became, మరొకసారి చదవండి. She became so subtle that her existence could only be imagined. అది ఆవిడ ఎంత సూక్ష్మతరం అయిపోయిందంటే ఊహలో మాత్రమే మనం ఊహించగలం కానీ కనబడదు. అంటే ఇప్పుడు చూడండి, సూక్ష్మక్రిములు కళ్ళకు కనబడవు, ఊహించడమే. ఆ స్థితికి వచ్చేసింది అనమాట. అంత పర్వతం శరీరం ఉన్నది, తపస్సు చేసి అంత చిన్న శరీరానికి వచ్చేసింది. అందుకని ఇప్పుడు తను మానవుల యొక్క హృదయంలో, అంటే హృదయం అంటే గుండెలోకి చొరబడి వాళ్ళకి జబ్బును కలగజేసి వాళ్ళకి బాధ కలిగించి రక్తాన్ని పిండి కలుగుతుంది. అంటే తన కోరిక ఏంటి, మానవులందరినీ భక్షించేద్దామని. కానీ అప్పుడు అంత పెద్ద శరీరం ఇప్పుడు లేదు. ఈ తపస్సు చేసేసరికల్లా చిన్న శరీరం అయిపోయింది. ఇక్కడ మనకు పాఠం ఏమిటి తెలిసింది, మనిషి ఆవిడ చూడండి, అంత శరీరం ఉన్నప్పుడు కోరిన కోరిక మాత్రం చిన్న శరీరం అయినా కోరిక పోలే. మానవులందరినీ భక్షించేద్దామన్న కోరిక, అదే విధంగా మానవుడు కూడా వార్ధక్యం వచ్చినా వాళ్ళ లోపల ఉన్న కోరికలు మాత్రం జ్ఞానంతో పోకపోతే ముసలితనంలోనే ఉంటాయి. ఆ కోరికల వల్ల నెక్స్ట్ బర్త్ కి మళ్ళీ కోరికలతో పుడతారు. అందుకోసమే ఇదే మనకి ఉదాహరణ. అంత పర్వతం అంత శరీరం ఉన్నప్పుడు నా కోరిక సూది మొనంతైనా తనకు ఆ కోరిక ఉంది. అందుకనే ఇప్పుడు ఏంటి, అది మనుషుల్ని యాజ్ ఇట్ ఈజ్ గా భక్షించలేదు కనుక వాళ్ళ లోపలికి దూరి వాళ్ళ గుండెలో ఉన్న రక్తాన్ని పీల్చి వాళ్ళకి రోగాన్ని కలిగించి బాధిస్తాను అంటుంది. అది కోరుకున్నది. అప్పుడు బ్రహ్మ ఏం చెప్తాడంటే, ఎవరైతే సరి అయిన ఆహారం తినకుండా సరి అయిన జీవన విధానంలో అంటే మంచి అలవాట్లతో లేరో అలాంటి వాళ్ళనే నువ్వు బాధించు అని చెప్తాడు. అందుకని ఆవిడ ఎంత సూక్ష్మతరం అయిపోయిందంటే మనుషులు ఎవరు చూడలేరు కళ్ళతో, ఊహించడమే గాని అంత సూక్ష్మతరమైన శరీరం అయిపోయింది. She was constantly followed by her other form known as Visuchika. Visuchika అంటే కలరా అనేసి ఇచ్చినారు బ్రాకెట్ లో. అదే అంటే అంటే విసూచిక అంటే కలరా కూడా అలాంటి సూక్ష్మక్రిమే కదా. తన అప్పటి నుంచి విసూచిక అన్న పేరుతోటే ఉన్నది. అంటే అంతకు ముందున్న వెళ్ళిపోయి
విసూచికగా పేరు పెట్టారు. Though she was extremely subtle and unseen, her demoniacal mentality underwent no change at all. చూసారు, ఆమె శరీరం ఏమో సూది మనంత అయిపోయినా తనకున్నటువంటి రాక్షస ప్రవృత్తితో ఉన్న కోరిక మాత్రం ఏమీ తగ్గలేదు. అంటే ఆ కోరిక వల్లనే ఆమె ఇప్పుడు ఇంత సూదిగా ఉన్నప్పుడు ఏమి చేయగలదు, రక్తాన్ని పీల్చగలదు. అందుకని ఆ రకమైన కోరిక ఇప్పుడు ఆవిడికి ఆ కోరిక తీరకపోవడం వల్ల ఈ రకంగా మార్చుకుంది. అంటే ఇప్పుడు మానవులను భక్షించేంత శరీరం లేదు గనక మానవుల హృదయం అంటే గుండెలోకి వెళ్ళి రక్తాన్ని పీలుస్తాను అన్నట్టుగా ఆవిడ, అంటే కోరికలో మార్పు రాలేదు. ఆవిడికి శరీరం చిన్నదైపోయినా ఇక్కడ ఇదంతా మనకి పాఠం అన్నమాట. అంత పెద్ద రాక్షసి చిన్నదైనా కోరిక ఎలా తగ్గలేదు, మానవులు కూడా చనిపోయే వరకు కూడా కోరికలు పోవట్లేదు. వివేకంతో దాన్ని పోగొట్టుకోకపోతే మనకున్నటువంటి విచారణతోటే మనకి శరీరంలో జవసత్వాలు ఉండగానే మన కోరికల్ని జయించాలి. లేకపోతే అవి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ జన్మ మళ్ళీ చనిపోవడం, ఈ కోరికలతోటే అది ఎన్నో బాధలు పడుతూ జీవించాల్సిందే. అందుకోసం బుద్ధిమంతులు ఏం చేస్తారు, బాగున్నప్పుడే కోరికలను జయించే స్థితిని పొందుతారు. ఇది అగ్ని కాజ్యం పోసినట్లు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అందుకని ఈ కోరికలతో నిజమైన జ్ఞానం ఉన్న వాళ్ళు బాహ్యంగా ఏమీ లేదు సుమా, అంతా నా ఆత్మతత్వంలోనే ఉంది అని తెలుసుకుని బాహ్య విషయాలకు వెళ్ళరు. లేకపోతే ఇంకొక రకంగానైనా ఉపాయంతో కోరికల్ని మనం జయించాల్సిందే. ఇప్పుడు ఈ రాక్షసిలాగా మనం శరీరం కృషించిపోయినా తినలేకపోయినా తినాలన్న కోరిక, అనుభవించలేకపోయినా అన్ని అనుభవించాలన్న కోరిక, అవి మాత్రం వాసన రూపంలో పోవు. అందుకే చనిపోయాక కూడా మరో జన్మలో కూడా ఈ కోరికలు వస్తూనే ఉంటాయి మనతో. అందుకని మనం ఏం చేయాలి, వివేకంతో బాగా శక్తి సమర్థతలు ఉన్నప్పుడే ఈ కోరికల్ని మనం అధిగమించవలసినటువంటి అవసరం ఉంది. ఓకే. Visuchika was radiant and was as subtle as the aroma of flowers. అది అంటే పుష్పాల యొక్క సుగంధం ఎంత సూక్ష్మతరంగా ఉంటుందో, అంటే కనబడవు, సుగంధం ఏమైనా కంటికి కనిపిస్తుందా, అది అంటే అంత సూక్ష్మాతి సూక్ష్మమైన రూపానికి వెళ్ళిపోయింది అనమాట. అంటే మనం సూక్ష్మ క్రిముల రూపంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు విసూచిక. అంటే కొండంత శరీరం ఉన్నది సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిమి అంటే బ్యాక్టీరియా లాగా అయిపోయింది. Dependent upon the life force of others, she was devoted to her own work. ఇప్పుడు ఆవిడేమో ఇతరుల యొక్క ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటుంది. తన పని ఏమిటి, గుండెలోకి చొరబడి గుండెలో ఉన్న రక్తం పీల్చడం, ఆ పని చేయడంలో మునిగిపోయింది. She had gained the boon of her choice, but she could not fulfill her desire to devour all beings. అది ఆవిడకు అయితే తనకి వరం అయితే వచ్చేసింది, కానీ అందరినీ మింగేస్తాను అనుకున్నది కదా, అది మాత్రం ఆవిడకి అవ్వట్లేదు. మానవాళి అంతటిని ఒక్క భోజనానికి చాలు ఆవిడికి, మానవులంతా అని చెప్పింది. ఆ ఒక్క భోజనానికే భూమి మీద ఉన్న మానవులందరూ సరిపోతారు అనే అంత పర్వతం అంత శరీరం ఉన్న రాక్షసి ఇప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి క్రిమిగా అయిపోతే ఆ కోరికని తీర్చుకోలేకపోయింది. ఆ కోరిక అయితే ఉంది, కానీ తీర్చుకోవడానికి కావలసినటువంటి శరీరం లేదు కనుక వాళ్ళ లోపలికి దూరి వాళ్ళ శరీరంలో గుండెలో ఉన్న రక్తాన్ని పీల్చి జబ్బులు పాలు చేస్తుంది. That is because she was of the size of a needle. ఎందుకంటే ఆమె సూది అంతా చిన్నదైపోయింది అందుకని. How strange! The deluded ones do not have foresight. అది ఎంత విచిత్రంగా ఉందంటే, భ్రాంతికి లోనైన వాళ్ళు ముందు చూపి కలిగి ఉండరు. ఇది మనందరికీ పాఠమే. ఆ రాక్షసి ఏ విధంగా, కర్కటి అన్న రాక్షసిని విసూచిక అని పేరు వచ్చింది. ఆ కర్కటి
ఎలాంటి కోరికతో ఉందో, అంటే భ్రాంతికి లోనై, మాయకి లోనై, మోహానికి లోనై ఉన్నటువంటి వాళ్ళ కోరికకి వివేకం ఉండదు. అదే చాలా విచిత్రంగా ఉంది కదా. అలాగే మనుషులు ఎన్నో కోరికలు కోరుకుంటారు. ఆ కోరికలు కోరేటప్పుడే గాని అవి నిజంగా ఫలిస్తే వాళ్ళు సుఖపడతారా అని ఆలోచించరు. కోరిక తీరాలనే గాని నిజంగా కోరిక ఫలించిన తర్వాత వాళ్ళ జీవితం ఏమిటని, వాళ్ళ ఫలితాలు ఏంటి, వాళ్ళు సుఖంగా ఉంటారా అని ఆలోచించకుండానే మనుషులు కూడా ఇలాగా ఎన్నో రకాలైన అవివేకమైన కోరికలు కోరుతూ ఉంటారు. ఇక్కడ శ్లోకం ఉంది మేడం. ఒక చిన్న రేడియోలో ఎప్పుడో విన్నది డ్రామా, ఒకే ఒక అంటే లాస్ట్ సీన్ లో విన్నది. వాళ్ళు గట్టిగా బాగా బీదవాళ్ళు కనుక గట్టిగా కోరుకుంటారు ఏంటంటే లాటరీలో, బీదవాళ్ళు కాదు, మిడిల్ ఫ్యామిలీ అంటే సామాన్యమైన స్థితిలో ఉన్నవాళ్ళు లాటరీలో 1,00,000 రూపాయలు, ఆ కాలంలో 1,00,000 అంటే ఒక 20 ఏళ్ల కిందట కోరుకుంటారు. అంటే 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి కానీ పెద్ద కొడుకు చనిపోతాడు. అంటే మనం కొన్ని కోరికలు కోరుతూ ఉంటే ఆ కోరిక నెరవేరిపోతుంది కానీ మరో రకమైన హాని జరుగుతూ ఉంటుంది. అందుకనే సంతుష్ట సతతం అంటే నిరంతరంగా సంతుష్టంగా ఉన్నవాడు సుఖంగా ఉంటాడు. అందుకే ఉన్న దాంట్లో తృప్తి పడడం అన్నంత సంపద మరొకటి లేదు. సంతృప్తి అన్నది ఒక పెద్ద సంపద. అలా కాకుండా ఇది అది కోరితే మనం ఎన్నో పోగొట్టుకుంటూ ఉంటాం. అది మనకు తెలియదు. ఆ కోరిక మనని బాధ పెడుతుందని మనకు తెలియదు. ఆ క్షణానికి బుద్ధిహీనులమై, వివేకహీనులమై, భ్రాంతిలో పడి మనం కోరికలు కోరుతూ ఉంటాం. నిజంగా కోరిక నెరవేరేసరికల్లా ఎన్ని బాధలకు గురవ్వాల్సి వస్తుందో. ఏ కోరిక లేకుండా భగవంతుడు ఇచ్చిందే సమస్తం అని ప్రసాద బుద్ధి అంటారు. ప్రసాద బుద్ధితో ఉన్న వాళ్ళు హాయిగా ఉంటారు. ఓకే, చదవండి శ్లోకం. ఇక్కడ శ్లోకం ఉంది మేడం. స్వార్థ ప్రియోగ్ర సామర్థ్యాద్యాతి భావ నయాన్యతాం పదార్థోభి అభిమతాం సేడ్యో నిశ్చాసేనేవ దర్పణః. ఓకే, మీనింగ్ ఉందా? ఉంది మేడం. The selfish person's violent efforts to gain అంటే his స్వార్థపూరితల యొక్క హింసాత్మకమైన చర్యలు to gain his selfish ends తన స్వార్థపూరితమైన కోరికలు తీర్చుకోవడానికి often lead to other results. అవి సాధారణంగా మరికొన్ని బాధాకరమైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అంటే స్వార్థపూరితంగా స్వార్థంతో కోరికన్న కోరికలు నెరవేర్చుకోవడానికి హింసాత్మక పనులు చేయడం వల్ల వాళ్ళకి మరికొన్ని వాళ్ళు ఊహించినటువంటి బాధాకరమైన ఫలితాలు వస్తాయి. అంటున్నారు. ఆ ఫలితాలు బాధాకరంగానే ఉంటాయి. హింసాత్మక చర్యల ఫలితాలు ఎప్పుడు హింసాత్మకంగానే ఉంటాయి. ఓకే. Even as a person is unable to see his face when he runs to the mirror puffing and panting. పరిగెడుతున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తన ముఖం అద్దంలో చూసుకోవాలంటే ఆయన ఆయాస పడుతూ ఉంటాడు, పరిగెడుతూ ఉంటాడు కనుక, చలిస్తూ ఉంటాడు కనుక తన ముఖాన్ని అద్దంలో చూసుకోలేడు. His own breath missed the mirror. తన ఓన్ అంటే తనకున్నటువంటి MIST అండి, మిస్డ్ ద మిర్రర్. మిస్డ్ ద మిర్రర్. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే నిశ్వాసం వల్ల వచ్చినటువంటి ఆ వాయువు అంతా కూడా పొగతో, అంటే నీటి పొగ మంచి అంటే నీటి ఆవిరితో మనం పీల్చేటటువంటి గాలి ఉచ్ఛ్వాసం అంటారు, వదిలేటటువంటి గాలి నిశ్వాసం అంటారు. ఆ గాలిలో నీటి ఆవిరి ఉంటుంది. ఆ నీటి ఆవిరితో అదంతా మనం ఎప్పుడైతే బాగా ఆయాసంతో ఉంటామో అక్కడ అద్దం పెట్టగానే దాని మీద నీటి ఆవిరి నిండిపోతుంది. అప్పుడు మన ముఖం కనబడదు. అంటే పరిగెట్టేటటువంటి వ్యక్తి తన ముఖాన్ని చూసుకోవాలంటే తను పీల్చి తను వదిలేటటువంటి గాలిలోనే ఎంతో నీటి ఆవిరి ఉండడం వల్ల అద్దం కవర్ అయిపోతుంది. అప్పుడు ప్రతిబింబం కనబడదు. Suchika entered into the physical bodies of people who, on account of previous illness,
had been greatly debilitated or had become obese and transformed herself into Visuchika. బికమ్ తర్వాత ఏంటండి? Madam, హ్యాడ్ బికమ్ had become obese అంటే లావుగా అయిపోవడం. ఒబిస్ అంటే సూచిక విసూచిక అన్నది మనుషుల శరీరంలోకి వచ్చి అదేమో రక్తాన్ని పిండి వాళ్ళని ఎలాగా రోగగ్రస్తులను చేస్తోంది. తర్వాత వాళ్ళ శరీరాలు అంటే తాను వాళ్ళ కొన్ని రోగగ్రస్తులను చేస్తోంది. అంతవరకు మనం మాట్లాడుకున్నాం. And transformed herself into Visuchika. అది విసూచికగా మారిపోయింది. విసూచిక అయిపోయింది. అంటే ఆ లోపల అది రక్తాన్ని తాగి Suchika entered into the heart of even a healthy and intelligent person and perverted his intellect. బాగా తెలివితేటలు ఉండి ఎంతో ఆరోగ్యం ఉన్నటువంటి వ్యక్తుల శరీరంలో కూడా ఈ సూచిక అంటే కర్కటికి ఇప్పుడు విసూచిక అని పేర్లు ఇచ్చారు. అది వాళ్ళ శరీరంలో కూడా ప్రవేశించి వాళ్ళకి తెలివితేటలు లేకుండా చేసేస్తుంది, బుద్ధిని పాడు చేసేస్తుంది. In some cases, however, she left that person when the latter underwent a healing treatment either with the aid of the mantra or with drugs. అది కొంతమందిలో కొన్ని మంత్రాల వల్ల కొన్ని మందుల వల్ల వాళ్ళు బాగవుతున్నారు. అంటే మంత్రాలతోటి బాగు చేస్తారు, అది మనకు తెలుసు. మంత్ర జపంతో కూడా మనుషులు బాగవుతున్నారు. అలాగే కొన్ని మందులతోటి వాళ్ళు కొంచెం పుంజుకుంటారు శరీర ఆరోగ్యాన్ని. ఇప్పుడు మనకి ఎంతో మంది మందులు వాడి కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు. అలాగే కొంతమంది మంత్ర జపంతో బాగవుతున్నారని విన్నాం, నేను వింటున్నాను. Vasishtha continued. ఇంకా వశిష్ఠ మహాముని రాముల వారికి చెప్తున్నాడు కదా ఇదంతా, అందుకని వశిష్ఠులు చెప్తున్నారు. ఇంకా Suchika had her numerous hiding places. ఈ సూచికకి ఎన్నో న్యూమరస్ అంటే లెక్కలేనన్ని దాంకునే స్థలాలు ఉన్నాయి. Among them were dust and dirt on the ground, unclean fingers, threads in a cloth, within one's body in the muscles. చాలా లిస్ట్ ఉంది మేడం. అదే ఒకటి అది ఏంటంటే డస్ట్ అంటే ధూళిలో ఉండగలదు, చేతుల మీద ఉండగలదు, ఆ శరీరంలో మనం బట్టల మీద ఉండగలదు. ఇప్పుడు మనం చేతులు కడుక్కోవాలని చెప్తున్నారు కదా, అన్క్లీన్ ఫింగర్స్ అది అంటే మనం కడుక్కోనటువంటి శుభ్రం చేసుకోలేని చేతుల యొక్క వేళ్ల మీద ఉంటుంది. థ్రెడ్స్ ఇన్ ఏ క్లాత్, థ్రెడ్స్ ఇన్ ఏ క్లాత్ బట్టల మీద ఉంటుంది. వితిన్ వన్స్ బాడీ ఇన్ ద మజిల్స్, ఒక మనిషి శరీరంలో అది కండరాల్లో ఉంటుంది. డర్టీ స్కిన్ కవర్డ్ విత్ డస్ట్, అది అంటే డర్టీ స్కిన్ అంటే ఏంటి, డస్ట్ తో నిండిపోయినటువంటి చర్మం మీద కూడా ఉంటుంది. unclean furrows on the palms, unclean furrows అని ఉంది మేడం, FURROWS, FURROWS furrows, unclean furrows and మూలల్లోని ఉంటుందన్నమాట. అంటే శుభ్రం చేసుకుని అంటే మన చేతుల్లో ఏ మూలనైనా ఎక్కడైనా క్లీన్ చేసుకొని మూలల్లో ఉంటుంది. and other parts of the body due to salinity. అది అంటే చెమట వల్ల మనం బాగా క్లీన్ చేసుకోకపోతే శరీరంలో ఎక్కడైనా అది ఉండగలదు, శుభ్రం చేసుకొని స్థలాల్లో. places where flies abound, ఎక్కడైతే ఈగలవి ఎక్కువగా ఉంటాయో
అక్కడ in a ఉంటుంది. lustryless body, ఉమ్, in a lustryless body, LUSTRY RELESS, RELESS SS, ఇన్ ఏ రెలెస్ అన RELESS RUSTRELESS. రెలెస్ అంటే ఇదే అంటే సరి అయినటువంటి విధంగా శుభ్రత లేనటువంటి శరీరాల్లో ఎక్కడైనా అది ఉంటుంది. In places ఉమ్, full of decaying leaves, అలాగే కుళ్ళిపోతున్నటువంటి ఆకులు, in places devoid of healthy trees, ఆరోగ్యకరమైనటువంటి చెట్లు లేని దగ్గర, in people of filthy dress, శుభ్రపరుచుకొని అంటే ఉతుక్కోని బట్టలు ఉన్న దగ్గర, people of unhealthy habits, అది ఆరోగ్యకరమైన అలవాట్లు లేని వాళ్ళ దగ్గర, in tree stumps caused by deforestation, అదే అంటే చెట్లు బెరడ్లు ఉంటాయి కదా, సగం కొట్టేస్తూ ఉంటారు, వాటిని ఏమంటారు కాండాలు చిన్న చిన్న ముక్కలుగా, మిగతా చెట్టు అంతా కొట్టేసిన తర్వాత మిగిలిన ఆ కాండముల మీద in which flies breed, అక్కడ ఏంటంటే ఎన్నో ఈగలవి ఉంటాయి అలాంటి ప్లేసెస్ లోని, in puddles of stagnant water, అది నీళ్లు నిలవ ఉండిపోయిన నీళ్లలోని, in polluted water, అశుభ్రంగా ఉండి మలినమైన నీరులోని, in open sewers running in the middle of roads, ఓపెన్ open sewers, madam, స్పెల్లింగ్ ఏంటండి? SEWERS, WE, పగుళ్ళు అలాంటి వాటిలో రక్తం సివేజ్ గటర్స్ అవి సివేజ్ అదే, కెనాల్స్ అదే. ఉంటాయి. స్యూయర్స్ అంటే అదే అంటే డర్టీ వాటర్ వెళ్ళేటటువంటి ఆ ప్లేసెస్ లోని, in rest houses used by travelers, అలాగే ప్రయాణికులు ఉపయోగించేటటువంటి విశ్రాంతి గదులు అవన్నీ వాళ్ళు ఎప్పుడు శుభ్రం చేయరు, వచ్చి రావడం వెళ్ళిపోవడమే అలాంటి వాటిలోని, and in those cities where there are many animals like elephants, horses, etc. ఎన్నో రకాలైన జంతువులు ఉన్నటువంటి పట్టణాల్లోని అది ఉంటుందన్నమాట. అంటే ఎక్కడ చెత్త చెదారం మలినం ఉంటుందో అది అక్కడ మానవ శరీరంలోని మనం శుభ్రపరచుకోకపోతే చేతుల యొక్క సందుల్లోని, బాడీలోని, బట్టల మీద ఎక్కడ పడితే అక్కడ ఎక్కడెక్కడైతే మలినమైన నీరు ఉంటుందో అన్ని చోట్ల అది ఉంటుందన్నమాట. ఈగలు అవి ముసురుతున్న ప్లేసెస్ లో, అలాగే వాడకుండా ఉన్న నీరు దగ్గర ఉండిపోతే అక్కడ అది ఉంటుంది. దాని నివాస స్థలం ఇది. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి చూసారా, అది దానికి ఎన్ని స్థలాలు, వీటన్నిటిలోని అది దొంగతనంగా దాక్కుంటుంది. Unharmed and unprovoked by others, Suchika works for the destruction and death of others. అది ఇతరుల చేత దానికి ఏం అపాయం లేకపోయినా, ఇతరుల చేత దాని నాశనం కాకపోతే అది ఎప్పుడు కూడా ఇతరులను హాని చేస్తూనే ఉంటుంది. అంటే దాన్ని ఎవరు ఏమీ చెయ్యకుండా ఉన్నంత వరకు అది హాని చేస్తూనే ఉంటుంది. అంటే దాన్ని నాశనం చేసే వరకు అది హాని చేస్తూనే ఉంటుంది మనుషులకి. Known also as Jiva Suchika, she moves in all beings as the life force. అది అందరిలో కూడా జీవ సూచిక అన్న పేరుతో అన్ని జీవులలో అంటే ముఖ్యంగా మనుషులందరిలోని ఉంటుంది. అది వెళ్ళిపోతుంది. అంటే చెప్పింది కదా ఆ బ్రహ్మ ఏం చెప్పాడు, మంచి చెడు అలవాట్లు ఉన్న వాళ్ళలోని, చెడు ఆహారం భుజించే వాళ్ళనే నువ్వు అటాక్ చేయంటావు.
with the help of prana and apana. ప్రాణాపాన వాయువులతోటి అది చలిస్తూ జీవుల యొక్క జీవుల్లో ఉంటుంది. Subjecting the jiva to sorrow by causing terribly sharp pain. వాళ్ళకి చాలా ఎక్కువ తీవ్రమైన బాధని కలిగిస్తూ వాళ్ళలో అది నివాసం ఉంటుంది అనమాట. ఆ జీవుల్లో ఆ జీవులను చాలా బాధ పెడుతూ వాటిలో ఉంటుంది. Which makes one lose his mind. అందువల్ల చాలా మంది వాళ్ళ బుర్రలు పాడైపోతూ, అంటే మనస్సు మైండ్ పాడైపోయి అంటే పిచ్చి వాళ్ళలాగా అయిపోతూ ఉంటారు. She enters into the feet like a needle and drinks of blood. Blood, madam, drinks blood. She enters into the feet. FWT. అంటే పాదాల్లో కూడా చెరబడి అక్కడ ఉన్నటువంటి రక్తాన్ని తాగుతూ ఉంటుంది. Like all wicked people, she rejoices in others' sorrow. చాలా మంది దుర్మార్గమైనటువంటి క్రూరాత్ములు ఉంటారు, వాళ్ళు ఇతరులు బాధపడుతుంటే ఆనందిస్తూ ఉంటారు. అలాగనే ఈ విసూచిక కూడా అందరిని బాధ పెట్టి తను ఆనందిస్తూ ఉంటుంది. As Vasishtha was saying this, the sun set and another day came to an end. The assembly adjourned for prayers. సూర్యాస్తమయం అయిపోయింది, ఆ రోజు సభ ముగిసిపోయింది. The next day Vasishtha continued. మళ్ళీ మన్నాడు పగలే, అప్పట్లో మనకి ఇలాంటి దీపాలు అవి లేకపోవడం, రాత్రితోటే ముగించేసేవారు. మళ్ళీ మన్నాడు దీపాలు లేకపోవడమే కాదు, రాత్రి అయ్యేసరికల్లా ముగించేసి మళ్ళీ పొద్దున్నే మొదలుపెట్టి సభ మొదలైంది. After living in this manner for a long time, the demoness Kartaki was thoroughly disillusioned and repented her foolish desire to devour people. ఇలా చాలా చాలా కాలం ఇలా జీవించాక ఆ రాక్షసి, దాని పేరు విసూచిక అని ఇప్పుడు వచ్చింది కదండి, దాని పేరు అసలు పేరు కర్కటి. అది చాలా అంటే ఎంతో కాలం ఇలా బాధ పెట్టి అయిన తర్వాత దానికి బాధ కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. నేను ఇలా బాధ పెడుతూ జీవిస్తున్నాను. Which entailed severe penance for 1,000 years and the degraded existence as a needle. అంటే మళ్ళీ నీడిల్ గానే ఉంది కదా, మళ్ళీ కూడా అది ముందేమో తపస్సు చేసి ఒక నీడిల్ గా అయిపోయినటువంటి ఆ కర్కటికి ఇప్పుడు ఇలా ఎంతనో బాధ పెట్టి చాలా కాలం అయ్యాక తనకి కొంచెం కష్టం కలిగింది. She thus bewailed her own self-inflicted misfortune. ఆ విధంగా తనకి తానే ఎంతో హాని కలిగించుకుంది. ఎప్పుడైతే మనం ఇతరులకు హాని కలిగిస్తున్నామో అది మనకి హాని అవుతుంది. అందుకని అది ఇతరులకి హాని కలిగిస్తున్నాను అనుకుని చాలా కాలం ఆనందించింది, కానీ తనకే హాని కలిగింది. Alas, where is my mountainous body and where is the form of a needle? అప్పుడు అనుకుంది, అయ్యో అంత పర్వతం అంత శరీరం ఉన్న నా శరీరం ఎక్కడా, ఈ చిన్న సూదిమనంత ఉన్న నేనెక్కడా, అంత పెద్ద శరీరం ఎలాగైపోయింది. Alas, I am lost. అయ్యో నేను చాలా కోల్పోయాను. చూసారా, అది ఏమని తలిచింది, మనుష్యులని అందరినీ, అంటే పర్వతం అంత శరీరం ఉన్నప్పుడు భూమి మీద మనుషులందరూ దానికి ఒక ఆహారంలో వస్తారనుకుంది. అలా అందుకని ఆ కోరికతో కదా తపస్సు చేసింది. ఆ కోరిక వల్ల ఏం జరిగింది, ఆ తపస్సు వల్ల మొత్తం శరీరం అంతా సూదంత అయిపోయింది. అందువల్ల అది ఇప్పుడు ఆలోచిస్తుంది, ఇంతమందిని అలా చాలా కాలం బాధ పెట్టాక, అయ్యో ఎక్కడ నా పర్వతం లాంటి శరీరం, ఎక్కడ నా సూదిమం లాంటి శరీరం, నేను ఒకప్పుడు అలా ఉండేదాన్ని కదా.
I have surely lost my mind and my senses. నా బుద్ధిని నా ఇంద్రియాలని అన్నిటినీ నేను కోల్పోయాను. ఇక్కడ శ్లోకం ఉంది. ఆపతద్ది మనోమోహం పూర్వ మాపత్ ప్రయచ్చతి పశ్చాదనర్థ విస్తార రూపేణ పరిజృంభజే. The mind that is heading towards calamity first creates delusion and wickedness. ఎప్పుడైతే ఒకరి మనస్సు బాధని తెద్దామని అనుకుంటుందో, బాధిద్దామనుకున్న మనస్సు అది భ్రాంతికి లోనైపోతుంది. అది డెల్యూషన్ అంటే భ్రాంతి. క్రియేట్స్ ఏంటండి? ఫస్ట్ క్రియేట్ డెల్యూషన్ అండ్ వికెడ్నెస్. భ్రాంతికి లోనైపోయి క్రూరంగా అయిపోతుంది. అంటే ఇంకొకరిని బాధించాలన్న మనస్సుకి, బాధించే మనస్సు క్రూరత్వం ఉండాలి కదా, అదే ముందు భ్రాంతికి లోనైపోతుంది. And these themselves later expand into misfortune and sorrow. ఇవి ఏవి? ఈ భ్రాంతి, ఈ క్రూరత్వం వాళ్ళకే ఎంతో బాధని, వాళ్ళకి దురదృష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. అందుకే అంటారు కదండి, ఏ కొరువిని ఉన్న నిప్పు ఆ కొరువినే కాలుస్తుంది. అండంలో ఎవరైతే ఇతరులకి బాధను తలపెడతారో వాళ్ళకి తప్పకుండా బాధలు వస్తాయి. వాళ్ళు ఇతరులను బాధించేమని ఆనందపడతారు కానీ ఈ లోపల వాళ్ళకి తెలియదు, వాళ్ళకి వెనక నుంచి ఎన్ని బాధలు వచ్చేస్తూ ఉంటాయో. అంటే వెనక నుంచి అంటే తెలియకుండా వాళ్ళు సర్వనాశనానికి ఊరైపోతారు. ఈ కర్కట్లాగా అంత పెద్ద కొండ కంటే పర్వతం అంటే ఇంకా చాలా పెద్దది. అంత శరీరం ఉన్నటువంటి ఆమె ఒక సూది మోనంత శరీరం అయిపోయింది. ఆ కోరిక వల్లే కదా, లేకపోతే ఆ శరీరంతో తను ఆనందంగానే ఉండేది. కానీ ఆ తపస్సు చేసింది, తీవ్రమైన కోరిక, మానవులందరినీ భక్షించేద్దామని. ఆ కోరిక వల్ల తపస్సు చేసి అంత పెద్ద శరీరం, ఒక సూది మోనంత శరీరం అయిపోయింది. ఇక్కడ మనం కూడా అపకారం చెయ్యాలన్న కోరిక వల్ల ఇలాగే ఎన్నో కోల్పోతాం, కానీ మనకు తెలియదు మనం కోల్పోతున్నామని. అన్ని కోల్పోయాక తెలుస్తుంది. ఎవరికైనా అపకారం చేయాలన్న భావన వచ్చిన వాళ్ళు వాళ్లే తీవ్రమైన అపకారానికి, బాధకి, దుఃఖానికి లోనవుతారు. ముఖ్యంగా తీవ్రతరమైన చెడ్డ కోరికలు ఎలా చేస్తాయి అన్నది కూడా ఇంకో పాఠం. చదవండి. I am never free, ever at the mercy of others. నేను ఇప్పటికీ నేను స్వేచ్ఛగా లేను, నేను ఇతరుల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాను. I am in the hands of others and do what they make me do. నేను ఇతరుల చేతుల్లో ఉన్నాను. వాళ్ళు నన్ను ఏం చేయగలిగితే చేస్తారు, చంపేయాలంటే చంపేయగలరు, వాళ్ళు ఏమైనా చేయగలరు. నన్ను వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద నేను ఆధారపడి ఉన్నాను. I desired to appease the goblin of a desire to devour all. అంటే నాకేమో పెద్ద తీవ్రమైన కోరిక ఉండేది వీళ్ళందరినీ మింగేద్దామని. ఆ కోరిక వల్ల కదా ఇలా జరిగింది. But that has led to a remedy worse than the disease. అది ఒక జబ్బు కంటే అన్యాయమైన స్థితికి వచ్చేసాను నేను. అంటే ఆ కోరిక వల్లే ఇలాంటి స్థితికి వచ్చింది. అంటే తాను ఇప్పుడు కూడా స్వేచ్ఛాజీవి కాకుండా ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడింది. వాళ్ళు చంపేస్తే తను చచ్చిపోతుంది కూడా. అంటే అటువంటి స్థితికి వచ్చేసింది. And a greater goblin has arisen. మరొక పెద్ద గోబ్లిన్ అంటే ప్రమాదం లాంటిది వచ్చి పడింది ఇప్పుడు. Surely I am a brainless fool. నిజంగానే నేను బుర్రా బుద్ధి లేనటువంటి మూర్ఖురాలిని. Hence I threw away such a great and gigantic body
and deliberately అందుకే choose this. అందుకే నేను అంత చక్కటి పెద్ద శరీరాన్ని అంటే జైజాంటిక్ అంటే అద్భుతమైనటువంటి ఆ పర్వతం లాంటి శరీరాన్ని వదిలేసుకుని ఇలాంటి ఒక సూది లాంటి శరీరానికి వచ్చేసాను. And deliberately choose this అదే despicable Deliberately body అంటే- of a virus. ఉమ్. ఒక వైరస్ యొక్క శరీరం ఎంత చిన్నదో అలాంటి శరీరానికి నేను వచ్చేసాను. At once, Karkati abandoned all wish to devour living beings. అప్పటి నుంచి అలాంటిది తెలిసాక తను ఏంటనుకుంది, ఇంకా ఎవరిని నేను వీళ్ళందరినీ మింగాలి అంటే చంపాలి అనే భావాన్ని పోగొట్టుకుంది. And went to the Himalaya. మళ్ళీ ఎక్కడైతే తపస్సు చేసిందో ఆ హిమాలయాస్ వెళ్ళిపోయింది. Standing as if on one foot, she began her penance. మళ్ళీ ఒక కాలు మీద నిలబడ్డట్టుగా మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టింది. Karkati's whole being became completely purified by this penance, and she gained the highest wisdom. అప్పుడు ఈ తపస్సు వల్ల ఆవిడకి పవిత్రత సిద్ధించి ఆవిడకి ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగింది. ఈసారి చేసిన తపస్సు ఇప్పుడు కోరికతో చేయలేదు, ఇంకా ఎవరికి హాని కలిగించాలని చేయలేదు. అందుకని ఇప్పుడు ఆవిడ ప్యూరిఫై అయిపోయింది, అంటే పవిత్రురాలు అయిపోయింది. ఆవిడకి గొప్ప జ్ఞానం సిద్ధించింది. The energy of her penance set the Himalaya on fire, as it were. ఆవిడ ఆ తపస్సు వల్ల వేడి ఉద్భవించి హిమాలయాలంతా కూడా ఆ వేడిని నిండిపోయింది. అంటే ఫైర్ అంటే అగ్ని, అంత తపస్సుతో అగ్ని అంత ఉద్భవించింది. Indra, the king of heaven, learnt from the sage Narada of Kartaki's unprecedented undertaking. నారదుడి నుంచి ఇంద్రుడు తెలుసుకున్నాడు ఈ కర్కటి యొక్క ఇప్పుడు తను చేస్తున్నటువంటి తపస్సు అంటే ఆవిడ పనులు ఏంటి చేసింది అని అన్ని. The sister continued. Indra commissioned Vayu, the wind god, to find out the exact spot where Suchika dwelt. ఇప్పుడు ఇంద్రుడు వాయువుని పంపించాడు, అసలు ఈ సూచిక ఎక్కడ ఉంది నువ్వు చూడని. In the Himalaya, Vayu saw the ascetic Suchika standing like another peak of the mountain. ఇప్పుడు వాయువు ఏం చూసిందంటే ఈ సూచిక ఒక హిమాలయాస్ లో ఒక శిఖరాగ్రంలో నిలబడి ఉంది, తపస్సు చేస్తుంది. She had become almost completely dried up. పూర్తిగా ఇంకా శరీరమే లేనిలాగా ఎండిపోయింది ఆవిడ. When the Vayu entered her mouth, she threw it out again and again. వాయువు ఆమె నోట్లోకి వెళ్ళగానే ఆవిడ బయటికి వదిలేసింది తిరిగి తిరిగి, అంటే వాయువు మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ వదిలేస్తుంది. She had withdrawn her life force to the crown of her head and stood as a perfect yogini. ఆవిడ లైఫ్ ఫోర్స్ అంతా కూడా అంటే వదిలేసి పూర్తిగా ఆవిడ బుర్రలోకే వచ్చేసింది, యోగినిలాగా నిలబడింది. Vayu forthwith returned to heaven, where he reported to Indra. వాయువేమో మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంద్రుడికి చెప్పాడు విషయం అంతా. Thereupon, Indra went to Brahma. ఇంద్రుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. And in answer to his prayer, Brahma went to where Suchika was engaged in penance. అప్పుడేమో ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తే బ్రహ్మ అప్పుడు విసూచిక దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడైతే ఆవిడ తపస్సు చేస్తుందో అక్కడికి. In the meantime, Suchika had become totally pure by her penance.
ఈ ఈ లోపల ఆవిడ తపశ్శక్తి వల్ల ఆవిడ పూర్తిగా పవిత్రురాలు అయిపోయింది. ఇక్కడ శ్లోకం ఉంది మేడం. విదిత పరమ కారణాద్య జాత స్వయమనుచేతన సంవిదం విచార్య స్వమనన కలనానుసార ఏకస్విహ హి గురుః పరమో న రాఘవాన్యః. She had gained direct knowledge of the supreme causeless cause of all by her own examination of the intelligence within her. తనలో ఉన్నటువంటి ఆ బుద్ధి వల్ల ఆవిడ ఏదైతే పొందాలో ఆ జ్ఞానాన్ని పొందేసింది. అంటే పవిత్రమైనటువంటి మనస్సు వచ్చేసింది కనుక ఆవిడ జ్ఞానాన్ని పొందింది. శుద్ధమైన మనస్సు వల్ల ఏదైతే సుప్రీం జ్ఞానము, ఏదైతే కారణరహితమైనదో అటువంటి ఆ చైతన్య స్థితిని తాను పొందింది. Surely direct enquiry into all the movements of thought in one's own consciousness is the supreme guru or preceptor. ఫుల్ స్టాప్ కామా ఉంది మేడం, కంటిన్యూషన్. ప్రిసెప్టర్ ప్రిసెప్టర్ ఓ రామ అండ్ నో వన్ ఎల్స్. అది అంటే లోపల మనం అంతర్గతంగా ఉన్నటువంటి ఈ విచారణ అన్నదే మనకి సుప్రీం గురువు. అంటే మనం అంతర్గతంగా విచారణ అనేది చేస్తూ ఉండడమే అదే మనకి అంతర్గతమైన గురువుగా బోధిస్తుంది అనమాట. ప్రిసెప్టర్ అంటే మంత్రం ఇచ్చే గురువుగా అదే మనకి బోధన చేస్తుంది. అయ్యో నేను ఇలా ఉన్నాను, ఎందుకు ఇలా చేశాను, ఈ కారణం ఏంటి, ఏది అసలు ముఖ్యం అని అన్నిటికీ అలాగా వ్యక్తి మనం కూడా అలాగా విచారణ చేసుకోవడం వల్లే ఆ జ్ఞానాన్ని పొందగలం. ఈ శరీరం ఎందుకు, శరీరం ఎవరు, నేను శరీరాన్నా, నేను మనస్సునా, నేను బుద్ధినా, నేను ఇంద్రియాలనా, ఈ జగత్తు సత్యమైనదా, ఈ జగత్తులో ఉన్న విషయాల కోసం నేను పరితపించాలా, కోరికలు కలిగి ఉండడం ఎంతవరకు మంచిది, ఇలా వ్యక్తి విచారణ చేసుకుంటూ ఉంటే ఆ విచారణలోంచే ఆయన ఉన్నతోన్నతమైన ఉత్తమోత్తమైన జ్ఞానాన్ని పొందగలరు. Brahma said to her, ask a boon. అప్పుడు బ్రహ్మ చూసారా, ఇంద్రుడు వాయువుని పంపించినా ఆవిడ వాయువుని కేర్ చేయలే. అప్పుడు బ్రహ్మ తిరిగి వచ్చాడు ఆవిడ దగ్గరికి. ఇప్పుడు బ్రహ్మ అడిగాడు, నువ్వు ఒక వరం కోరుకో అని. She reflected within herself. ఆవిడ తనలో తాను ఇలా ఆలోచించుకుంది. I have reached the realization of the absolute. What shall I do with boons? నేను ఇప్పుడేమో ఉత్కృష్టమైనటువంటి ఆత్మస్థితినే పొందేశాను, నాకు ఇప్పుడు వరాలతో పని ఏమిటి అని ఆలోచించుకుంటాను. Brahma said, the eternal world order cannot be set aside. ఈ అనంతమైనటువంటి సృష్టి ధర్మాన్ని పక్కన పెట్టలేము. ఓ అస్థెటిక్ అని ఉంది మేడం. అసెటిక్. అస్థెటిక్. అసెటిక్ అంటే ఇప్పుడు తపస్సు చేసినటువంటి వాళ్ళని అసెటి అని అలా అంటారు. అసెటిక్ అంటే ఒక తపస్వి అని సంబోధిస్తుంది. అండ్ ఇట్ డిక్రీస్ that you should regain your previous body. అందుకని నీకు వరం అన్నది నేను ఇస్తాను, నువ్వు మళ్ళీ ముందున్న శరీరాన్ని నువ్వు పొందు. Live happily for a long time and then attain liberation. నువ్వు ఎంతో ఆనందంగా ఆ శరీరంతో జీవించి చాలా కాలం, అప్పుడు నువ్వు ముక్తిని పొందు అని చెప్తావు. You will live an enlightened life, afflicting only the wicked and the sinful. అది సింపుల్, సిన్ఫుల్ ఎస్ఐఎన్ కదా. అంటే అప్పుడు నువ్వేం చేస్తావంటే, అంటే ఒక మంచి ఆనందకరమైన జీవితాన్ని జీవించి ఎవరైతే
క్రూరులో ఎవరైతే పాపాత్మలో వాళ్ళని నువ్వు బాధ పెట్టు, మిగతా మంచిగా జీవించు అని, అంటే శుభకరమైన జీవితాన్ని జీవించని చెప్తాడు. అంటే ఆవిడకి ఆహారంగా ఎవరైతే క్రూరాత్మలో ఎవరైతే పాప పనులు చేస్తారో వాళ్ళనే నువ్వు బాధిస్తుంది అని బ్రహ్మ. అంటే నేను నీకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే నీకు వరం ఇస్తానంటే ఇప్పుడు వద్దనడానికి లేదు, ఎందుకంటే ఈ ఆర్డర్ ఏంటంటే ఇస్తానన్న వరం ఆవిడ తీసుకోవాల్సిందే. అందుకే నీ పూర్వమైన వైభవాన్ని నువ్వు పొంది పూర్వపు శరీరాన్ని పొందు, అంటే పర్వతం అంత శరీరాన్ని, ఇప్పుడు సూది మూనంత అయిపోయింది, అంత శరీరం నుంచి నీ పూర్వ వైభవాన్ని పొంది నువ్వు మళ్ళీ ఆ శరీరంతో చక్కటి జీవితం జీవించి ముక్తిని పొంది అందులో ఆనందకరమైన జీవితం జీవించి ఉంటాడు. అంతే. అందులో ఏమో చెప్తాడు, ఎవరైతే క్రూరులో ఎవరైతే పాపాత్మలో వాళ్ళనే నువ్వు బాధించు, ఎందుకంటే ఈవిడికి ఆహారం కావాలి కదా, వాళ్ళనే నువ్వు ఆహారంగా తీసుకో, అప్పుడు అందరినీ సుఖపెట్టే జీవితం గడుపు అని. And causing the least harm, and that too only to appease your natural hunger. అంటే ఎవరికి కూడా అతి తక్కువ హాని చేస్తూ నీ ఆహారం కోసమే నువ్వు ఇలాంటి క్రూరల్ని భక్షిస్తూ ఏ రకమైన హాని చెయ్యకుండా నువ్వు జీవించు అని చెప్తాడు. అంటే మరి ఆకలి తీర్చుకోవాలి కదా, వాళ్ళ ఒక రాక్షసికి ఆకలి ఏంటంటే ఈ జంతువులు మనుషులు, అందుకని ఎవరు పాపాత్ములు అలాంటి వాళ్ళనే భక్షించని చెప్తారు బ్రహ్మ. Suchika accepted what Brahma had said, and soon her needle body grew into a mountainous body. వెంటనే సూచిక ఆమోదించింది అనమాట బ్రహ్మ ఇచ్చిన వరానికి. వెంటనే ఆవిడ ఆ సూది లాంటి శరీరం మళ్ళీ పర్వతవంత అయిపోయింది. ఏమైంది? హలో మేడం, మీ వాయిస్ వినబడట్లేదు. నేను ఆపేశాను. ఆమె సూది లాంటి శరీరం పర్వతవంతం అయిపోయింది. మళ్ళీ బ్రహ్మ వరంతో ఆమె పర్వతవంత శరీరాన్ని పొందింది మళ్ళీ. Okay. Karkati regained her formal demoniacal form. మొట్టమొదట ఎలాంటి శరీరం ఉండేదో అలాంటి శరీరం ఆమెకు వచ్చేసింది. ఇప్పుడు మనం కూడా ఇందులోంచి ఏం నేర్చుకోవాలంటేనండి, ఎప్పుడైనా సరే హాని చెయ్యాలన్న ప్రవృత్తి ఉన్నప్పుడు హాని చెయ్యాలనుకున్న వాడు ఇతరులకు హాని జరుగుతోందనే చూస్తాడు, కానీ తనకెంత హాని జరుగుతోందో చూడు. చెయ్యగా ఆమెకి పశ్చాత్తాపం కలిగింది. దానివల్ల ఆవిడ తపస్సు చేసి ఆవిడ తిరిగి తాను కోరుకోకపోయినా బ్రహ్మ స్వయంగా మళ్ళీ ఆమెకు పూర్వ వైభవం వచ్చేటట్టు చేసి చక్కగా జీవించు అని జ్ఞానాన్ని పొందేసింది ఆవిడ ఈసారి తపస్సు. ఎందుకంటే పవిత్రమైనటువంటి అంతఃకరణ చిత్తశుద్ధి వచ్చేసింది ఆవిడకి, అందుకని ఆమెకి ఆత్మజ్ఞానం కలిగింది. అప్పుడు తనకి పొందాల్సింది ఏదో నేను పొందేను, నేను ఏం కోరుకుంటానని ఆలోచిస్తుంటే బ్రహ్మకు అన్ని తెలుస్తాయి గనక వరం ఇచ్చినప్పుడు నువ్వు కోరుకోవాలి గనక నీకు పూర్వ వైభవంతో ఉన్న పూర్వ శరీరమే నీకు నేను ఇస్తాను. అప్పుడు నువ్వు ఏ హాని చేయకుండా ఆకలి కోసం మాత్రం తప్పుడు పనులు చేసే వాళ్ళని క్రూరాత్ముల్ని మాత్రమే వాళ్ళనే ఆహారంగా తీసుకుని నీకు ఆకలి తీర్చుకుని నువ్వు ఇంకెవరికి ఏ హాని చెయ్యకుండా జీవించని చెప్తాడు. అంటే ఇక్కడ మనకి ఏం తెలిసింది, పశ్చాత్తాపం అనే దానివల్లే ఆమె పవిత్రమైంది. తర్వాత ఆమె మళ్ళీ ఎప్పుడైతే శుభకరంగా ఆలోచిస్తోందో తను కోరుకోకపోయినా పూర్వ వైభవం అన్న శరీరం వచ్చేసింది. అలాగే మంచి అన్నది ఆలోచనలతో ఉన్నప్పుడు మన ఆలోచనలే ప్రకృతి నుంచి మనకి మంచి చేసేటటువంటి స్థితిని ఇస్తాయి. ఏ ఆలోచనలు మనం విశ్వంలోకి వదులుతున్నామో ఆలోచన రూపంలో కర్మ చేస్తాం కదండి. కర్మ 3 రకాలుగా చేస్తున్నాం: వాక్కు, శరీరం, ఆలోచన, మనస్సు. మనస్సుతో ఏ ఆలోచనలు చేస్తే అటువంటి ఆలోచనలే మనకు వస్తాయి. అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అని మనం ఆలోచిస్తే మనకి 4 వైపుల నుంచి సుఖకరమైన పరిస్థితి వస్తుంది. అందరూ పాడైపోవాలని ఆలోచిస్తే 4 వైపుల నుంచి మనం పాడైపోయే శక్తులు వస్తాయి. అందుకని ఇదేమిటి తెలుస్తోందంటే చెడు అన్నది ఎవరి చెడు వాళ్ళనే బాధ పెడుతుంది అనే విషయం మనకు తెలిసింది. ఎవరి మంచి వాళ్ళకే అది వరం అయిపోతుంది అనే విషయం కూడా తెలిసింది.
అది కాక దీన్ని కరోనా కథ అని చెప్తున్నారు అందరు. ప్రజెంట్ కరోనా కథనే కర్కటి కథ అని. ఎలా అయితే కరోనా చెడు ఆహారం తినేవాళ్ళని, చెడు అలవాట్లు ఉన్న వాళ్ళనే బాధిస్తుంది అని అంటున్నారు. మరి ఇంకా పూర్తిగా మనకేం తెలియదు. అయితే అలాగే లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న రక్తాన్ని పీల్చేస్తూ వాళ్ళని చివరికి జీవితం లేకుండా జబ్బుల పాలు చేసేస్తుంది. అలాగా ఈ కర్కటి కూడా అలా చేసింది. అందుకనే గరికపాటి ఆయన ఇది కరోనా కథే యోగ వాసిష్టంలో ఉంది అని ఒక ఉపన్యాసంలో చెప్పారు. ఓకే. She experienced hunger for as long as the body loss, it is subject to its own physical loss. భౌతిక శరీరం ఉన్నంత వరకు అది భౌతికమైన నియమాలను పాటిస్తూనే ఉంటుంది. భౌతిక శరీరం జీవించి ఉన్నంత వరకు దానికి ఆకలి దప్పులు ఉంటాయి. అందుకని దానికి కూడా ఆకలి అన్నది ఆ శరీరం ఉంది కనుక వచ్చింది. ఇంక్లూడింగ్ హంగర్ అండ్ థర్స్ట్. ఆకలి దప్పిక రెండు ఉంటాయి. She heard an aerial voice say, "O Karkati, approach ignorant and deluded people and awaken wisdom in them." అప్పుడు ఆమెకు ఒక రకమైన శబ్దం వినబడింది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలియలేదు, కానీ అంటే వ్యక్తి కనబడకుండా అదృశ్యంగా ఒక వాయిస్ శబ్దం వినబడింది. ఏంటంటే, కర్కటి నువ్వు ఇగ్నోరెంట్ అజ్ఞానంతో ఉన్న వాళ్ళని, భ్రాంతిలో అంటే అజ్ఞానజనితమైన భ్రాంతితో ఉన్న వాళ్ళ లోపలికి దూరి వాళ్ళకి నువ్వు జ్ఞానోదయాన్ని కలిగించు, జ్ఞానాన్ని అని. This indeed is the only mission of enlightened beings. అది ముక్తులైన వాళ్ళు ఇదే చేస్తూ ఉంటారు. అందరికీ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ లోపలికి వెళ్ళి మరి, అంటే అందుకే మహాత్ములు సమీపంలో కూర్చుంటే చాలు వీళ్ళకి జ్ఞానం అన్నది వస్తుంది అంటారు. అదే మహాత్ములు అంటే సత్పురుషులు చేసే పని. అందుకని ఆమెకు కూడా నువ్వు అలాంటి పని చెయ్యి అని ఒక అంటే ఆకాశవాణి లాగా వినిపిస్తుంది. One whom you thus endeavor to enlighten, but who fails to awake to truth, is fit for your consumption. నువ్వు ప్రయత్నించు ప్రతి వారికి జ్ఞానోదయం ఇవ్వడానికి. ఎవరైతే అజ్ఞానంలో, ఎవరైతే మూర్ఖులో, ఎవరైతే భ్రాంతిలో ఉంటారో, జగత్తే సత్యమని, తానే శరీరం అనే భ్రాంతిలో జీవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ నువ్వు జ్ఞానోదయం కలిగించు. ఒకవేళ నువ్వు కలిగించినా వాళ్ళు జ్ఞానోదయాన్ని పొందలేదనుకో, అలాంటి వాళ్ళని నువ్వు భక్షించు. You shall incur no sin by devouring such an ignorant person. అటువంటి మూర్ఖుడిని నువ్వు భక్షించడం వల్ల నీకు ఏ రకమైన పాపము రాదు. ఇదంతా వినబడుతుంది ఆవిడ. ఇక్కడ ఆపేద్దాం మేడం, టైం అయినది, సమయం అయిపోయిందా? నేను అనుకుంటాను ఇది వాళ్ళ కథే కదా, అందుకని ఎవరికి పెద్ద సందేహాలు లేవేమో కదా. ఈ వాళ్ళందరూ కూడా కథను ఎంజాయ్ చేస్తుంటారు. అంటే ఇన్నాళ్ళకి యోగ వాసిష్టంలో ఒక వినోదకరమైన మనకి నీతిని బోధించే ఒక కథ మనం అంటే చాలా ప్రాక్టికల్ గా ఉన్నది కూడా మనం విన్నాం. అందుకని ఇందులో చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకోవాలంటే. మన జీవితంలో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అత్యాశ మంచిది కాదని, ఎప్పుడు కూడా ఇతరులకి ఆనందాన్ని కలిగిస్తూ ఉండాలని, ముక్త పురుషులు ఎప్పుడు ఇతరులకి జ్ఞానం ఇవ్వడం అనేది, అందుకే అంటారు కదా జ్ఞానదానం చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళ అవిద్యను తొలగించాలని ప్రయత్నిస్తూనే ఉంటారని. తర్వాత ఆ కర్కటి తనకి శరీరానికి ఆహారం అవసరం కదా, మరి ఎవరిని భక్షించాలి? ఎంత జ్ఞానబోధ చేసినా మూర్ఖులుగానే ఉంటారే, అటువంటి వాళ్ళను భక్షించకుండా నీకు పాపం రాదంటారు. అంటే మూర్ఖులు అంటే ఇక్కడేంటి, వాళ్ళు ఇంకా ఇంకా క్రూరంగానే ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడరు. ఆ ఇంద్రియ మనోనిగ్రహాలు, ఇంద్రియాలే సమస్తంగా, ఇంద్రియ సుఖాలే సమస్తంగా జీవిస్తూ మూర్ఖత్వాన్ని పోగొట్టుకోరు. అటువంటి వాళ్ళని నువ్వు భక్షించంటారు. అంటే ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే, మన లైఫ్ లో కూడా జ్ఞానప్రాప్తి అనేది మన మూర్ఖత్వాలు, మనం అతి కోరికలు పెట్టుకోవడం ఎంత హాని కలిగిస్తుంది అని మనకు తెలుస్తుంది. అందరికీ నమస్కారం. ఇవాళకి ఆపిద్దాం. ఇంకో విషయం అండి,
రేపు పొద్దున్న నుంచి ఒక్కసారి